జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు NHTV. తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా వరాల వర్షం కురిపిస్తుంది. ఎంతో కాలంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్న హామీలపై వెనువెంటనే నిర్ణయాలు తీసుకుంటుంది. 9 ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన పసుపు బోర్డు ఏర్పాటు, గిరిజన వర్సిటీ హామీపై నిర్ణయం తీసుకుంది. కేబినెట్లో ఆమోదం పొందడానికి ముందే స్వయంగా ప్రధాని మోదీ తెలంగాణ గడ్డ మీద నుంచి ప్రకటనలు చేశారు. ఆ వరుసలో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ డిమాండ్ని క్లియర్ చేయాలని భావిస్తుందా? ఆగమేఘాల మీద మందకృష్ణ మాదిగని ఢిల్లీకి పిలిపించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై 4 రోజుల క్రితం చర్చించడం వెనుక ఆంతర్యమేంటి? స్వయంగా అమిత్ షా కానీ ప్రధాని మోదీ కానీ దీనిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ఈ ప్రయత్నాలకి శ్రీకారం చుట్టిందనే వాదనలు కూడా వస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణ డిమాండ్పై స్పష్టమైన హామీ ఇవ్వడం ద్వారా మాదిగా ఓటు బ్యాంకుని కొంతవరకైనా ఆకర్షించవచ్చన్నది బీజేపీ ఆలోచన అని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 5 నెలల్లోనే అసెంబ్లీ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ 9 ఏళ్లుగా ఎలాంటి నిర్ణయానికి నోచుకోకుండా పెండింగ్లో ఉండిపోయింది. అధికార పార్టీ దళిత బంధు పేరుతో దళితుల ఓట్లు తన వైపునకి తిప్పుకునే ప్రయత్నం 2.5 ఏళ్ల క్రితమే ప్రారంభించింది. ఎస్సీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ కొన్ని గ్యారంటీలని ప్రకటించి ఆ సెక్షన్కు దగ్గరయ్యేందుకు కసరత్తు మొదలుపెట్టింది. బీజేపీకి అలాంటి అస్త్రం లేకపోవడంతో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ తమతోనే సాధ్యమని హామీనిచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని అనుకుంటున్నదని మేధావులు చెబుతున్నారు. ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉన్నామని, ఈ అధికారాన్ని రాష్ట్రాలకే అప్పగించేలా కేంద్రాన్ని ఒప్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ బీజేపీ 2018లో తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. కేంద్రంలో అధికారంలో ఉన్నది ఆ పార్టీయే అయినా ఇప్పటి వరకు ఆ దిశగా తీసుకున్న చర్యలేమీ లేవు. వెంకయ్యనాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించిన విషయాన్ని కూడా నిపుణులు గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటం ఒక పార్టీకి సంబంధించిన రాజకీయ అంశం కాదన్నారు. ఒక కులం మీద మరో కులం కొట్లాడేది కాదని, ఇది సామాజిక అంశమని 2016లో జరిగిన MRPS బహిరంగ సభలో చెప్పారు. ప్రధాని మోదీ దృష్టిలోనూ ఇది ఉన్నదని అప్పుడు వెంకయ్యనాయుడు అన్నారు. వర్గీకరణ అంశం సాకారం కావాలంటే చట్టం రూపొందించాల్సి ఉందన్నారు. పార్లమెంట్ ఆమోదం అనివార్యమని వెంకయ్యనాయుడు అప్పుడే స్పష్టం చేశారు. కేంద్రంలో 2014లో ప్రధాని మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన ఎస్సీ వర్గీకరణ డిమాండ్కి పరిష్కారం లభించకపోవడంతో మందకృష్ణ మాదిగ సహా పలు పార్టీ నేతలు ఈ విషయాన్ని వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రివర్గంలో చర్చించి క్లియరెన్స్ లభించేలా చొరవ తీసుకోవాలని కోరారు. కానీ ఆయన మంత్రివర్గం నుంచి వైదొలిగి ఉపరాష్ట్రపతిగా పదవీకాలం 5 ఏళ్లు పూర్తయిన వర్గీకరణ అంశం మాత్రం అక్కడే ఉండిపోయింది. ఇక పసుపు బోర్డు విషయంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత 2014 నుంచి 19 మధ్యకాలంలో పలుమార్లు కేంద్ర వాణిజ్య వ్యవసాయ మంత్రులకి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం స్వయంగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు వేదికగా బీఆర్ఎస్ ఎంపీలు ఉభయ సభల్లోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు. కానీ అసాధ్యమంటూ వ్యవసాయ శాఖ మంత్రులు రాధామోహన్ సింగ్, నరేంద్ర సింగ్ తోమర్, వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు వేదికగా పలుమార్లు స్పష్టం చేశారు. ఈ రీజన్తోనే పసుపు బోర్డు అంశం ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు ప్రధాని మోదీ స్వయంగా తెలంగాణ గడ్డ మీద నుంచే పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 3 రోజుల వ్యవధిలోనే కేంద్ర కేబినెట్ ఆమోదంతో గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. గిరిజన వర్సిటీ విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు ఈ 2 ప్రకటనల తరహాలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర పర్యటనకు వచ్చే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. మందకృష్ణ మాదిగని హడావిడిగా ఢిల్లీకి పిలిపించుకున్న అమిత్ షా ఎస్సీ వర్గీకరణ అంశం గురించి చర్చించాలని చెప్తున్నారు. కిషన్ రెడ్డి చొరవతో రానున్న రోజుల్లో పొలిటికల్ మైలేజ్ పెంచుకోవడానికి బీజేపీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టనున్నట్లు హామీ ఇస్తారనే లీకులు అందుతున్నాయి. అప్పటికల్లా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కూడా ఉంది.
ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రకటిస్తూ తెలంగాణలో బీజేపీని పటిష్టం చేసేందుకు అధిష్టానం వ్యూహాలు అమలు చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ హామీలని అమలుపరిచి తెలంగాణ ప్రజలని కమలం వైపు తిప్పుకోనుందని అర్థమవుతుంది. ఈ 3 హామీల అమలుతోనే రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు ఈ నిర్ణయాలు అధికార బీఆర్ఎస్కి, ప్రతిపక్ష కాంగ్రెస్కి అసలు మింగుడు పడడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.